రైతు భరోసాకు రెడీ అయింది సర్కార్. అక్టోబర్ 1 నుంచి రైతు భరోసా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ముఖ్య పండుగ దసరా బతుకమ్మ కావడంతో ఈ పండుగకు ముందే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న కేబినెట్ భేటీ ఉంది. అందులో భాగంగా దీనికి ఆమోదం తెలపనున్నారు. మరోవైపు రుణమాఫీ విషయంలో సర్కార్ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంది. దాని నుంచి బయటపడేందుకు పండుగకు ముందే రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని పదే ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. రైతు భరోసా పైన అయితే రైతు భరోసా పైన రైతులకి ప్రభుత్వం రేపు జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ రైతు భరోసా అనే కీలక ఎజెండాగా కూడా రేపు చర్చించనున్నారు. ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీన రైతు భరోసా పథకాన్ని బెనిఫిషియరీస్ స్టేట్ వైడ్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరితో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దసరా పండుగకి ఖచ్చితంగా ఇంటికి వస్తారు. దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది తెలంగాణలో కూతుర్లని అల్లుళ్ళని కూడా ఇంటికి ఆ దసరా పండుగ సందర్భంగా కూడా ఇన్వైట్ చేస్తారు. అలాగే కానుకలు, చీరలు, అవి కానుకలు కూడా ఇంటి తల్లిదండ్రులు కూడా కూతుర్లు అల్లుళ్ళు వస్తే వారికి గ్రాండ్ గా వెల్కమ్ చేసి ఆ కానుకలు కూడా ఇస్తారు. అలాగే దాంతో పాటు 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా కూడా బతుకమ్మ పండుగని భావిస్తారు తెలంగాణ ప్రజలు. సో 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ కూడా పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మని కూడా ఆడతారు. మనందరం కూడా చూస్తాము. సాయంత్రం అయిందంటే చెరువులంతా కూడా పచ్చదనంగా అందరూ కూడా తెలంగాణ మహిళలందరూ కూడా తెలంగాణ మహిళలందరినీ కూడా ఇంటి ఆడపడుచుల్ని తమ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గౌరీదేవిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా కొలుస్తూ ఉంటారు. ఈ 9 రోజులు జరిగే ఈ బతుకమ్మ వేడుకని కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో రైతులకి ఒక ఇంపాక్ట్, గవర్నమెంట్ కి కూడా ఒక పాజిటివ్ అనేది పబ్లిక్ లో వెళ్తుంది. అలాగే రైతులు కూడా ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కూడా అటు పెట్టుబడి రూపేణా, తదుపరి పంటకు పెట్టుబడి రూపేణా, లేకపోతే పండుగకి సంబంధించిన ఖర్చుల రూపేణా ఏదైనా కూడా ప్రభుత్వం మెయిన్ ఎజెండా ఏంటంటే రైతు భరోసా ఇప్పటికీ చాలా డిలే అయిపోయింది. సో దసరా పండుగకి కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న బతుకమ్మ పండుగ ఏ రోజైతే అమావాస్య తేదీ రోజు మొదలవుతుందో అదే రోజున నుంచి కూడా ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిశ్చయిస్తుంది. అయితే కౌలు రైతుల సమస్య కూడా గత ప్రభుత్వం నుంచి కూడా చూస్తున్నాము. కౌలు రైతుల సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యే విధంగా లేదు. దానికి కారణం ఏంటంటే ధరణి పోర్టల్లో ఇప్పటికే ప్రత్యేకంగా 6 సభ్యుల కమిటీని కూడా ప్రభుత్వం వేసింది. అయితే దానిపైన ఇప్పటికే పలు దఫాలుగా కూడా ధరణి కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. దానికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో పహానీలో పట్టాదారుతో పాటు అనుభవదారుడు అనే కాలం ఉండేది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుభవదారుడు అనే కాలాన్ని తీసివేయడం వలన పహానీలో ఎవరి పేరైతే పట్టాదారు పేరుందో వారందరికీ కూడా పాస్బుక్ లో కూడా గత ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే కౌలు రైతులు కూడా కొన్ని ఏళ్లుగా కూడా అదే భూమిని నమ్ముకొని కౌలు రైతులు ఆ యజమాని దగ్గర పైకం కడుతూ సంవత్సరానికి ఇంత అని కూడా వాళ్ళ కాంట్రాక్ట్ బేస్డ్ అని వాళ్ళ కాంట్రాక్ట్ బట్టి కూడా పంటలు సాగు చేస్తున్నారు. అయితే కౌలు రైతులు కూడా తమను ఆదుకోవాలని గడిచిన కొద్దేళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలో రాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్ గా చెప్పింది, కౌలు రైతులను ఖచ్చితంగా ఆదుకుంటామని, కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము బెనిఫిషరీస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే పాస్బుక్ల ఆధారంగా వారందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 1 నుండి ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇచ్చింది. అయితే ఇప్పుడు ముందుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందపరిచినట్టు రైతు భరోసాని 15,000 ఎకరానికి చొప్పున కూడా ఇవ్వాలని డిసైడ్ అయింది. సో దసరా పండుగ కానుకగా తెలంగాణ వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో పలు
కీలక అంశాలు కూడా చర్చించనుంది ప్రభుత్వము. అయితే దీనికి ఇప్పటివరకైతే అథెంటిసిటీ లేదు, ఊహజనితంగానే చెప్పుకోవాలి మనము. ఒకటి, హైడ్రాకి సంబంధించిన చట్టబద్ధత ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావడము, 2 రేషన్ కార్డులు జారీ చేయడము, 3 హెల్త్ కార్డులతో పాటు కీలకంగా ఈ రైతు భరోసా అనేది కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే రైతు భరోసా అనేది అప్పట్లో ఎలక్షన్ కోడ్ రావడము, అనంతరం కూడా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ అయితే మేము రైతు బంధు టెన్షన్ గా టైంకి ఇచ్చేవాళ్ళము, రైతులను ఆదుకునే విధంగా అని కూడా పదే పదే ప్రభుత్వాన్ని ఆరోపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వము గత జూలై నుండి కూడా ఒక ప్రణాళిక రూపకంగా వస్తుంది. మొదట రైతు రుణమాఫీ చేయాలి, రైతు రుణమాఫీ అనంతరము సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ లో రైతు భరోసా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే రైతు రుణమాఫీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో 2 లక్షల పైగా రుణాలు తీసుకున్న వాళ్ళు, ఉదాహరణకి 2,50,000 ఒకళ్ళు XYZ రుణం తీసుకున్నారు, కొంతమంది 2,80,000 రుణం తీసుకున్న వాళ్ళు ఆ పైన 60,000 80,000 ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్ పే చేస్తే ఇమీడియట్ గా కూడా మళ్ళీ వాళ్ళకి రైతు రుణమాఫీ అవుతుంది. అయితే ప్రస్తుతానికి కొంతమంది ఇంకా పూర్తి స్థాయిలో రైతులు ఆ 2 లక్షల పైగా తీసుకున్న రుణాలు బ్యాంక్ పై అది కప్పు ముందు అది చెల్లించకపోవడంతో రైతు రుణమాఫీ అనేది అది ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వలేదు. కానీ ఎవరైతే 2 లక్షలకు అర్హులైతే ఉన్నారో, 2 లక్షల లోపు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ చేసింది. అయితే దాదాపు ఇనిషియల్ గా మొదట 18,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వము నేరుగా రైతుల ఖాతాలో వేస్తే అవి రిటర్న్ గా మళ్ళీ బ్యాంక్ కే వచ్చాయి. దానికి ఉన్న టెక్నికల్ రీజన్స్ కూడా ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవసాయ శాఖ కొద్ది రోజుల కిందట, కొన్ని వారాల కిందట గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేసింది. దీనిపైన మార్గదర్శకాలు విడుదల చేసి ఎవరికైతే ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయో ఈ అపోహలు ఏవి పెట్టుకోకూడదు, సదరు మండల ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఆ పాస్బుక్ పట్టాదారు ఎవరైతే ఉంటారో ఆ పాస్బుక్ లో ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు జత చేయడము, ఎనీ ఐడెంటిటీ కార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఉండే ఐడెంటిటీ కార్డ్ ని దాన్ని ఖచ్చితంగా జత చేయాలి. అయితే ఒక్కో కుటుంబంలో 4 వ్యక్తులు, 4రికి ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఎకరం పేరిట ఉంటే వాళ్ళందరూ 50,000 తీసుకున్నారు. ఇలా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నెల రోజుల పాటు ప్రభుత్వం వారికి సమయం ఇచ్చింది. ఆ సమయంలోగా ఆ నిర్దిష్ట గడువులో ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో అవి సార్ట్అవుట్ చేసుకుంటే ఇమీడియట్ గా కూడా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? రైతు భరోసా. రైతు భరోసా అనేది ఖచ్చితంగా కూడా రైతులకు పెట్టుబడి రూపేణ పంటకి పెట్టుబడి రూపేణ ఖచ్చితంగా సహాయం అనేది రైతు భరోసా చాలా కీలకంగా అవుతోంది. సో దసరా పండుగకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వైశాలి, అయితే సతీష్, రుణమాఫీ విషయంలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొంది కదా, మరి ఇప్పుడు రైతు భరోసా విషయంలో ఏదైనా కటాఫ్ ఉండే అవకాశం ఉందా? ఈ మధ్య కాలంలో ఇన్ని ఎకరాలకు కటాఫ్ అని కూడా ప్రచారం జరుగుతోంది కదా, మరి దీనిపైన ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎస్ వైశాలి, అయితే బేసిక్ గా గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ఆరోపించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చెట్లకి, పుట్లకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. మేము ఖచ్చితంగా దీన్ని నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వారికే ఈ రైతు భరోసా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దాని కట్ ఆఫ్ 10 ఎకరాలకి చేస్తారా, లేకపోతే యథావిధిగా ప్రస్తుతం దసరా పండుగకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ గత ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో అదే విధంగా ఇస్తారా అనేది కూడా రేపు కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.